ఇది ప్రజాపాలన అని అంటారా? మరి ఏమంటారో మీరే చెప్పాలి. ఇది ఇంతమందిని ఇల్లు కూలగొట్టి మరి చేయడం అనేది కరెక్టా అనేది అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. ఇంతమంది కుటుంబాలంటే కుటుంబాల లెక్కలో చూసుకుంటే జనాలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ 4,000 పీపుల్ ఉంటారు ఆల్మోస్ట్. అలాంటిది ఇప్పుడు ఇంతమందిని ఒకేసారి వాళ్ళని బయటికి వెళ్ళిపోమని రోడ్డు మీద పడేస్తే మేము ఎక్కడికి వెళ్ళగలం? సామాన్య మానవుడికి ఒక ఇల్లు తప్ప ఇంకెన్నో ఇల్లులు ఉండవు. అలాంటిది మాకుంది ఒకటే ఇల్లు. మేము ఈ ఇల్లుని కాపాడుకోవాలనుకుంటున్నాము. ఆయనకు ఉండొచ్చు 100 ఇల్లు ఉండొచ్చు, ఆయన ఎక్కడికైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఈ ఇల్లే మాకు ఆధారం. అలాంటిది ఈ ఇల్లే తీసేసుకుంటే మేము ఇంకెక్కడికి మాకు చెట్టో పుట్ట తప్ప మాకు ఇంకేమీ లేదండి. మేము ఈ ప్రతిపాదనని ఆయన మరి ఒకసారి ఆలోచించి రీడిజైన్ తోటి రీప్లాన్ తోటి రావాలని మేము విన్నవించుకుంటున్నాం. ఎన్ని రోజుల నుంచి మీకు మాకు ఫిబ్రవరి 9న నోటిఫికేషన్ వచ్చిందండి. అప్పటి నుంచి మాకు అసలు నిద్ర లేవు. మాకు అసలు ముందు కూడా మాకేమీ తెలియదు, ఇలా నోటీస్ రాబోతుందని కూడా మాకేమీ తెలీదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫిబ్రవరి 9న నోటిఫికేషన్ వచ్చేటప్పటికి మేమందరము అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు సరిగా నిద్ర లేదు, సరిగా తిండి లేదు. ఇది ఈ పిల్లలకి మాకు దగ్గర, స్కూల్కి దగ్గర, ఆఫీసెస్కి దగ్గర అని చెప్పి మేము ఇక్కడ ఆలోచించి చూసి మరి తీసుకున్నాము. అలాంటిది ఇప్పుడు వాళ్ళు సడన్గా ఇది తీసేసుకుంటే మా పిల్లలకి అసలు ఇప్పుడు 10th క్లాస్ మా బాబు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా సరిగా రాయలేకపోతున్నాడు. ఈ టెన్షన్కి ఇది ఏంటి, మాకు ఇల్లు ఉంటుందా, మనం ఎక్కడికి వెళ్ళాం అమ్మా అని అడుగుతుంటే నాకు ఆన్సర్ లేదు అసలు చెప్పడానికి. అలానే ఇప్పుడు వాళ్ళ పిల్లలకి అలా ఊరుకుంటారండి? ఇంతమంది మంత్రులు అంతమంది ఉన్నారు కదండి, వాళ్ళ ఇల్లు దాంట్లోనే బఫర్ జోన్లోనే ఉన్నాయి. అసలు మాకు బఫర్ జోన్ అనేది లేదు కాన్సెప్ట్. చక్కగా మా ప్రాపర్ రికార్డ్స్ ఉన్నాయి, మేము అది చూపిస్తాము, మేము సబ్మిట్ చేసుకుంటాం ఎక్కడ చేసుకోవాలో. మేము మాత్రం ఈ ఇల్లు ఇచ్చేదే లేదు. అంటే ఇప్పుడు ప్రతిరోజు ఏమైనా భయపడుతున్నారా మేడం? ఇప్పుడు లేదండి, మేము ప్రతిరోజు అయితే భయపడుతున్నాం. ఎందుకంటే మాకు ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. ఇది ఎందుకంటే బయట వేరే కాలనీస్లో చూస్తుంటే ఆయన చేసే అది ఏ పాలన అని చెప్పాలో అది మీకు తెలుసు కదా. అదే అలాంటి పాలనను చూసి జనాలందరూ భయపడుతున్నారు. ఇప్పుడు నిన్న కూడా ఖమ్మంలో చూశారు కదండి, ఎంత చాలా జనాలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాంటి పరిపాలన మేము ఇప్పటివరకు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. అది మా దాకా వచ్చేటప్పటికి ఎవరికైనా ఎవరి సిచ్యువేషన్ వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి నొప్పి. ఇప్పుడు మాకు నొప్పి కాబట్టి మేము అరుస్తున్నాం అంతే. మేము ఇది ఫౌండేషన్ వేసిన దగ్గర నుంచి నేను ఇక్కడ ఉన్నాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? లాస్ట్ 15 years ఫౌండేషన్ వేసిన దగ్గర నుంచి ఉన్నాను. అప్పుడు రాని బఫర్ జోన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? అందుకంటే ఆయన గాంధీ విగ్రహం పెట్టుకోవాలి కాబట్టి అప్పుడు బఫర్ జోన్. లేకపోతే అసలు మరి ఇచ్చేటప్పుడే మరి నోటిఫికేషన్లో ఉన్న బఫర్ జోన్ అని చెప్పాలి కదా. డైరెక్ట్గా మేము గాంధీ సరోవర్ పెట్టుకుంటున్నాము అని చెప్పేసి ఇచ్చారు, మమ్మల్ని వెకేట్ చేయమని చెప్పారు. అంతేగాని బఫర్ జోన్ అని చెప్పలేదే. అసలు అప్పుడు లేని బఫర్ జోన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? 2010 30 meters పెంచారు అని చెప్తారు, 2012లో పెంచారు 30 meters అని. 30 meters తీసుకున్నా కూడా మాది ఇంకా ఏమీ కాదు. అసలు 50 meters అంటే కావాలని ఇప్పుడు, ఎందుకంటే మేము వెళ్ళిపోవాలని చెప్పి ఆయన ఇట్లాంటి 50 meters అని చెప్పారు. కానీ అసలు మేము బఫర్ జోనే కాదు. మేము 2004లో ఇది మేము 2010లో మేము ఆక్యుపై చేసాం ఈ హౌస్ని. 2010లో అప్పటికి 9 meters ఉంది. 9 meters ప్రకారం మాది 1 ఇంచ్ కానీ 1 అడుగు కూడా మేము ఎక్కడ వ్యతిరేకంగా ఎక్కడ ఒక ఆక్యుపై చేసుకొని కబ్జా చేసుకొని మేము కట్టుకోలేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద రికార్డ్. మేమేమి ఒక్కటి కూడా మేము కబ్జా చేసుకున్న ల్యాండ్ కాదు. ఇది ఇల్లు కూడా ఆయన ప్రాపర్గా కట్టారు. ఇది బిల్డర్ తప్పు కాదు, ఎవరి తప్పు కాదు. ఇక్కడ మాకు అన్ని ప్రాపర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అందరి దగ్గర ఉన్నాయి. అందరూ మేము ఫైట్ చేస్తాం, ఎక్కడి వరకు వెళ్ళాలో చేస్తాం. అవి ఆ రేట్లు చూస్తే ఎట్లా అండి? గవర్నమెంట్ రేట్లు ఎట్లా వస్తాయండి? ఇవాళ రేపు మేము ₹6 తీసుకొని బయటకు వెళ్ళి ఒకటి మేము కొనుక్కోగలమా? ఆ డబ్బులు తీసుకుంటే మేము ఒక్కటి కూడా కొనుక్కోలేము. ఇబ్బంది అంటే మమ్మల్ని ఫోర్స్ చేస్తారు కదండి, ఫోర్స్ చేస్తున్నారు. అట్లాంటి ఫోర్స్కి మేము ఎట్లా లొంగే మనుషులేం కాదు. అలాంటి రూపాయలతోటి మాకు నిల్వ నీడ కూడా మాకు రాదు ఎక్కడ. కాబట్టి మేము అది చెయ్యాలని ఒప్పుకోవాలని అనుకోవట్లేదు. అయితే కరెక్ట్ కాదంటామండి. ప్రజాపాలనని ప్రజల్నే వేరే దగ్గరికి పంపించే రకం అంటే కష్టం కదా. మేమైతే ప్రజాపాలన అనలేము, అంటలేము కూడా. మేమైతే ఇక్కడ నుంచి కదలము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాము, ఫస్ట్ వచ్చాము, ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాము. మాకు యూనిటీ, అందరం యూనిటీగా ఉంటామండి ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు ఎక్కడో వెళ్ళిపోమంటే ఇన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి కదా, వెళ్ళలేము. మేము రిక్వెస్ట్ చేస్తున్నామా రేవంత్ రెడ్డి గారిని, ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి. ఎవరైనా మరీ బఫర్ జోన్లో ఉన్న వాళ్ళని FLT అట్లా
ఉన్న వాళ్ళని చూడండి, వాళ్ళకి ఇంకో అది ఆధారం ఇచ్చేసి వాళ్ళకి ఇవ్వండి. మా లాంటి వాళ్ళు మాకు అసలు బఫర్ జోన్లో లేదు, ప్లస్ ఎఫ్ఎల్టీ కాదు. ఈ మమ్మల్ని ఎందుకు ఇంత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది మాకు అని మా బాధ అండి. ఆయనకు చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు బ్యాక్ స్టెప్ వేయండి. బ్యాక్ స్టెప్ అంటే ఇంతమంది బాధ పెట్టి అందరినీ ఇబ్బందికరంగా చేసే కన్నా మీరు కొంచెం ఒక బ్యాక్ స్టెప్ వేస్తే మా గురించి ఆలోచించండి అంటున్నామండి. అంతే, ఇంతకన్నా ఇంకేం రిక్వెస్ట్ చేయలేదు. ఎన్ని రోజుల నుంచి 13 years ఫస్ట్ వచ్చాం ఏ బ్లాక్ అండి, ఫస్ట్ మేమే వచ్చాం. ఇది ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఇది జస్ట్ 15 days కూడా కాదు, 1 week, లాస్ట్ వీక్ నుంచే స్టార్ట్ అయిందండి. మాకు నోటీస్ వచ్చింది 1 day బిఫోర్, అంటే లాస్ట్ వెనస్డే వచ్చింది. థర్స్డే నుంచి ఇవన్నీ ఇంకా కష్టం కదా మాకు ఇవన్నీ. అంటే ఇప్పుడు ఎటు వెళ్ళిపోతాము, ఏం చూసుకుంటాం. ఇది మళ్ళీ లొకేషన్ బాగుంది అంటే ఇప్పుడు ఆయన డెవలప్ చేయమంటున్నాం. మూసి రివర్ని చేయండి, మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా, మేము ఇక్కడ నుంచి చూస్తాం కదా, మాకు అనిపిస్తుంది అబ్బా మేము ఇక్కడ ఉన్నాము. ఎవరికైనా వరల్డ్ వైడ్గా చూస్తారు, ఇక్కడ ఉన్నాము అనేది వాళ్ళకు తెలుస్తుంది కదా, ఇంత మంచి చేశారు అని వాళ్ళు హ్యాపీ అవుతారు కదా, అందరూ హ్యాపీ అవుతారు కదా. అది మేము కోరుకునేది ఆయన, అంతే. ఇప్పుడు ఎంత సఫర్ అవుతారా మామూలుగా? చాలా సఫర్ అవుతున్నాం, రోజు సఫర్ అవుతున్నాం అండి. టెన్షన్ అసలు ఇంట్లో. పిల్లలు పెద్దగా అయిపోయారు కానీ మా ఏజ్ వచ్చేస్తుంది కదా, మేము చిన్నపిల్లలం కాదు. ఇప్పుడు ఇంకా మేము ఈ ఏజ్లో మేము సఫర్ ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాం ఇప్పుడు. అంటే అన్ని పట్టుకొని వెళ్ళిపోవాల్సిందే కదా, షిఫ్ట్ చేయాలంటే ఇప్పుడు అన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి. ఎక్కడ వెళ్తాము ఇప్పుడు? మాకు ఏం లేదు, ఒకటే ఉంది, ఒకే ఫ్లాట్ ఉన్నప్పుడు మేము ఎట్టు వెళ్తాం చెప్పండి. ఆయన ఇచ్చే 1 crore ఏ దానికి సరిపోదండి. 1 crore ఇస్తారో ఎంత ఇస్తారో మాకు తెలియదు, అది కూడా చెప్పలేదు అమౌంట్. కాబట్టి ఇచ్చినా కానీ మేము ఎట్టు వెళ్తాం చెప్పండి, వెళ్ళడానికి కూడా లేదు. అందుకు మేము అంటే మా బాధలు మేము చెప్పుకుంటున్నాం ఆయనకి అలా అని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే ప్లీజ్ ఇక్కడ మాత్రం ఏం చేయకండి అని అన్నాం. ఇంకా వేరే వాళ్ళది మేమేం చెప్పలేము, మా ప్రాబ్లం మేము చెప్పుకుంటున్నాం. ఇక్కడ మాత్రం మీరు ప్లీజ్ చూసి కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తే మాకు కూడా హ్యాపీ, ఇన్ని ఫ్యామిలీస్ కూడా హ్యాపీ.